నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశీయంగా ₹1,00,000 మార్క్ దాటి ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 1,02,000కు చేరిక. శుభకార్యాలున్న కొనుగోలుదారులు ఆందోళన. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. మొదటి సంవత్సరంలో 65.9, ద్వితీయ సంవత్సరంలో 65.65% ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజామాబాద్ జిల్లాలో 59.25% మంది ఉత్తీర్ణత. బీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్డు మీద ఈగలు లెక్క పెడుతున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. మత్తు పదార్థాల సరఫరాలపై ఉక్కుపాదం మోపాలి. బోధన్ పట్టణంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి. నగరంలోని గౌతమ్ నగర్ మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇందల్వాయి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసి వారితో ఆనందం పంచుకున్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఏకో టూరిజం. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట్ మండలంలోని ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్షించిన ఫారెస్ట్ చీఫ్ చంద్రశేఖర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జీవీఎన్ భారతలక్ష్మి బాధ్యతలు స్వీకరణ. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఘనంగా స్వాగతం పలికిన న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు. రామారెడ్డి, బిక్కనూరు రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. దేశీయంగా ₹1,00,000 మార్క్ దాటి ఆల్ టైమ్ గరిష్టలకు బంగారం ధర చేరింది. సోమవారం సాయంత్రం తొలిసారి ₹1,00,000 దాటిన 10 గ్రాముల మేలిమి పసిడి ధర తాజాగా మరో 2,000 పెరిగింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ₹1,02,000కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 31.10 గ్రాములకు $3,467 పలుకుతోంది. అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లోని 10 గ్రాముల పసిడి ధర ₹1,00,000కు చేరువైంది. వరుసగా 4వ ట్రేడింగ్ సెషన్లో దీని ధర పెరిగింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్టు ధర మంగళవారం ఇంట్రాడేలో 1,0899 పెరిగి 99,178కి చేరింది. ఆపై 98,880కు తగ్గింది. ఆగస్టు కాంట్రాక్టు ధర 99,800 వద్ద కొనసాగుతుండగా అక్టోబర్ కాంట్రాక్టు గోల్డ్ మాత్రం ఏకంగా 2,000 పెరిగి ₹1,00,000 మార్కు దాటేసింది. సాధారణంగా అక్షయ తృతీయకు ఎంతో మంది బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారు. అటు బంగారం వర్తకుల్లోనూ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్షయ తృతీయ రోజు నాటికి ఏప్రిల్ 30న బంగారం కాస్త అయినా తగ్గుతుందేమోనని చూస్తున్నారు. ఒకవేళ ఇదే స్థాయిలో ధరలు కొనసాగితే ఆ మేర అమ్మకాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టారిఫ్ల విషయంలో అమెరికా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చైనాతో మాత్రం వివాదం కొనసాగుతుంది. అయితే వడ్డీ రేట్ల కోత విషయంలో ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్, ట్రంప్ మధ్య వివాదం నెలకొంది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం 65.96%, ద్వితీయ సంవత్సరం 65.65% ఉత్తీర్ణత నమోదైనట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు.
ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 73.8%, ద్వితీయ సంవత్సరంలో 77.73% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో బాలురు 59.74%, సెకండ్ ఇయర్లో 64.60% మంది పాస్ అయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 77.21% మొదటి స్థానంలో, 48.43%లో మహబూబాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లా 80.12%లో టాప్లో ఉండగా కామారెడ్డి జిల్లా 54.93%లో చివరి స్థానం నిలిచింది. ఇంటర్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 19 కేంద్రాల్లో పేపర్లు వాల్యుయేషన్ చేపట్టామన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ వారం గడువు ఇస్తున్నట్లు చెప్పారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రీవెరిఫికేషన్కు 600, రీకౌంటింగ్కు 100 రూపాయలు ఫీజు నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37% గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%. First year boys percentage 57.83%. Second year appeared 5,08,582 students. బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్ల కాలంలో పరిశ్రమలు తెచ్చారా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తేలేదని గుడ్డు మీద ఈగలు లెక్క పెడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడారు. రైతులకు కొత్త పద్ధతులు నేర్పాలని, రైతులు నిజామాబాద్ జిల్లా పూర్తి వ్యవసాయంపై ఆధారపడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విజన్ సాగర్లో కూడిక తీసుకొని 104 ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీరు అందుతుంది. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ రైతులకు ఏదో చేసిందని రైతులు వారి కుప్పల మీద ప్రాణాలు వదిలారు ఘటనలు ఉన్నాయి. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన టీఆర్ఎస్ దానికి మద్దతు ఇచ్చింది. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. రైతు బంధు కింద 21,000 ఇచ్చింది. దేశంలో 2,81,000 మెట్రిక్ టన్నుల ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా దృష్టితో వ్యవహరించేది కాబట్టి పంట పండిందన్నారు. నాడు మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఇక్కడ పేరు వస్తుందని, నిజాం సాగర్ అధినేకరిస్తే జిల్లాకు పూర్వ వైభవం చేకూరుతుందని సీఎంను ఒప్పించి కృషి చేస్తాం. అవసరమైన మరమ్మతులు చేస్తాం. జిల్లాకు వ్యవసాయ కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. జిల్లా క్రీడాకారులకు ఎంతో మందిని తయారు చేసింది. ఇక్కడ మీ స్టేడియం, సింథటిక్, పారిశ్రామిక పరంగా జిల్లాను అభివృద్ధి చేస్తాం. నందిపేట్, లక్కంపల్లి సేజ్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో ఈ జిల్లా అభివృద్ధి చెందాలని, చేయాలని తాపత్రయంతో ముందుకెళ్తున్నామన్నారు. టీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్డుపై ఈకలు. గతంలో జిల్లాలో టీఆర్ఎస్ 9 స్థానాల్లో ఉండి జిల్లాకు ఏం చేశారు కేటీఆర్ చెప్పాలి. ధార్మిక చట్టమైన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తే తప్పులేదు. ఒక మతాన్ని కించపరిచే విధంగా, మతం యొక్క వారి హృదయాలు గాయపడే విధంగా చట్టాలు తీసుకొస్తే అది అభ్యంతరకరం. ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్యులర్ స్టేట్, ఇట్స్ నాట్ ఎ కమ్యూనల్ స్టేట్. పాకిస్తాన్ లాగా ఒక కమ్యూనల్ స్టేట్ కాదు ఇది. ఇది లౌకికవాద పునాది మీద నిర్మితమైనటువంటి రాజ్యాంగము, నిర్మితమైన దేశం ఇది. ఇక్కడ ఒక మతాన్ని తక్కువ చేసే ప్రక్రియ ఎవరు కూడా హర్షించరు. వక్స్లో లోపాలు ఉంటే సరిదిద్దితే తప్పులేదు. మీరు తీసుకొచ్చిన చట్టం వల్ల ముస్లిం సోదరులకి జరిగే లాభాల కన్నా ఎక్కువ నష్టాలున్నాయని వారు బాధపడుతూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ
పార్లమెంట్లో లౌకికవాదాన్ని నమ్ముకున్న పార్టీలను కూడా దీన్ని వ్యతిరేకించినాయి. ఏ ఒక్క మతం యొక్క హక్కుల్ని ఇంకొక మతం కాలరాసే ప్రయత్నం చేయకూడదు. దానికోసమే ఆ బిల్లును వ్యతిరేకించాము మేము. ఈ అంశం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు అన్ని విషయాలు తెలుసుకుంటా ఉంది. తుది నిర్ణయం ఏమొస్తో చూద్దాం. మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవంలో ఎక్సైజ్ పోలీస్ అధికారులు మల్లారెడ్డి, డీసీ సోమిరెడ్డి, సిఐ భాస్కర్రావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హందర్, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి, తాము నాగేశ్వరరావు, హరికాంత్ చారి, పౌలే, అల్లె రమేష్, సంజీవ్ రెడ్డి, శంకర్, తలారి నవీన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడు నరేందర్ లక్ష్మి ఇంట్లో మంగళవారం సహపంక్తి భోజనం చేశారు. వారితో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ నగర్లో మా దళిత కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో సన్నబియ్య భోజనం చేయడం జరిగింది. మేము సన్నబియ్య భోజనాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి విషయం, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక బృహత్తరమైనటువంటి స్కీము సన్నబియ్య స్కీము. ప్రతి పేదవాడు ధనికుడికి సమానంగా క్వాలిటీతో నాణ్యమైన సన్నబియ్యం పొందాలి అనే వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఇందూర్ నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో విద్య మరియు మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి పీఎం శ్రీ పథకం కింద శంకర్ భవన్ పాఠశాల ఎంపిక చేసి గత సంవత్సరం 27 లక్షలు, అటల్ టీమ్ కరింగ్ ల్యాబ్ కొరకు 10 లక్షలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా శంకర్ భవన్ పాఠశాలను తీర్చిదిద్దాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మన ఊరి మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాల పేరుకే పరిమితం అవుతున్నాయి తప్పితే ప్రభుత్వ బడులు మాత్రం అభివృద్ధిని నోచుకోవడం లేదన్నారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించడమే తన లక్ష్యమని, శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి తన ట్రస్ట్ ద్వారా సహకరిస్తారని హామీ ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పోటీపడి చదవాలని, ఉత్తమ ర్యాంకులను సాధించాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడ, యోగా, వివిధ కళా రంగాల్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా షీల్డ్ బహుమతులను ఎమ్మెల్యే విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల అధికారి సాయారెడ్డి, హెడ్ మాస్టర్ రామచందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ గోదావరి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నత్తనడక నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రకటిస్తారు కానీ ఫండ్స్ సరిగా రావు, లేదా సగం వస్తే సగం ఆగిపోతాయి. కానీ ఈ సంవత్సరం మనం ఇంత ఉత్సాహంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారంటే దానికి ప్రధానమైన కారణం పిఎం శ్రీ ద్వారా వచ్చిన నిధులే. పిఎం శ్రీ నిధుల వచ్చిన ద్వారా నిధులే ఈరోజు శంకర్ భవన్ హెడ్ మాస్టర్ గారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారంటే ఆ నిధులు 2 సార్లు రావడం అంటే ఇది నిరంతరం నిధులు వచ్చే ప్రక్రియ. అదేవిధంగా జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి వెల్త్ ఫ్రమ్ వేస్ట్ ఎగ్జిబిషన్ నందు పాఠశాల విద్యార్థులు రూపొందించినటువంటి ప్రదర్శనలు మొదటి బహుమతి కింద జిల్లా స్థాయిలో 3,000 రూపాయల క్యాష్ ప్రైజ్ పొందడం జరిగింది. రామకృష్ణ విద్యానికేతన్ పాఠశాల వారిచే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగినటువంటి జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలో పి సంజయ్ కుమార్ మొదటి స్థానం సాధించి 3,000 రూపాయల క్యాష్ ప్రైజ్ పొందడం జరిగింది. ఇందల్వాయి మండలంలో పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మంగళవారం ఇందల్వాయి మండలంలోని గ్రామాల్లో
వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందల్వై, రూప్లా నాయక్ తాండా, గన్నార, మేఘ్య నాయక్ తాండా, సిర్నాపల్లి, నల్లవెల్లి, గౌరార గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతు బంధు పేరు మీద రైతులకు రావాల్సిన మిగతా స్కీమ్స్ అన్ని బంద్ చేశారు. స్కీమ్స్ అంటే ఇప్పుడు మెకనైజేషన్, మనకు ట్రాక్టర్ కొనుక్కుంటాము, ఇంకేదైనా హార్వెస్టర్ కానీ ఇంకా ఏదైనా టిల్లర్స్ ఏది కొనుక్కున్నా దాని మీద ఇంతకుముందు సబ్సిడీ ఉంటుండే, మొత్తం ఎత్తేసారు. ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా సబ్సిడీస్ మళ్ళీ ఇస్తున్నాం. డ్రిప్ కావాలంటే డ్రిప్ కూడా ఎంత అంటే అంత ఇస్తానండి, మన జిల్లాకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత ఇస్తా అని చెప్పి సభలోనే మంత్రి గారు మేము అడిగితే దానికి సమాధానం చెప్తూ ఇస్తామని చెప్పారు. అంటే పూర్వం ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతులకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. కాబట్టి ఇలా రైతును రాజును చేయాలన్నదే మెయిన్ ప్రధాన అంశం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని చిన్నాయన గ్రామంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో ఏర్పడిన ఈకో టూరిజం స్థలాన్ని అధికారులు పరిశీలించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని చిన్నాయన గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీఎఫ్ ప్రధాన అధికారి, హైదరాబాద్ రంజిత్, ఈకో టూరిజం డిప్యూటీ డైరెక్టర్, సీసీఎఫ్ బాసర సర్కిల్ శరవణ్, నడుకుల గాదపల్లి ఇరిగేషన్ సిబ్బంది అందరూ కలిసి స్థలం పరిశీలించారు. ఇక్కడ త్వరలో ఇంకో టూరిజం కోసం పర్యాటకుల కోసం వాచ్ టవర్, బర్డ్ వాచింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చిన్నాయనం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి దొరకకపోవడమే కాకుండా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ పర్యాటక రంగం పట్ల శ్రద్ధ వహించాలని, వన్యప్రాణులను రక్షించుకోవాలని ఆయన తెలిపారు. జీవ వైవిధ్యం అనేది పక్షు జాతులు కానీ క్షీరదాల జాతులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో ప్రజలకి ఆహ్లాదం కల్పించే దిశగా పర్యాటకానికి సంబంధించినటువంటి అంశాలు ఏమి తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. సో అందులో భాగంగా ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రజలకి అవకాశం కల్పిస్తే కానీ వాళ్ళు వెళ్ళి చూడడానికి అవకాశం ఉండదు. వారు వెళ్ళి అంత దూరం వెళ్ళి చూడాలి అంటే చాలా బ్యారియర్స్ ఉంటాయి మనుషులకి. కాబట్టి సంబడి ఎవరైతే ఫెసిలిటేట్ చేసి అంత దూరం తీసుకెళ్ళి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందనేది ఉద్దేశము. సో ఒకటేంటంటే అవి డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి రాను పాపులేషన్ తగ్గుతుంది. పాపులేషన్ తగ్గకూడదు. అవి ఉన్నందుకు ప్రజలకు కూడా లాభం కలగాలి. నిజామాబాద్ జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తిగా జీవీఎస్ భారతలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా నూతన ప్రధాన జిల్లా న్యాయమూర్తిగా జీవీఎన్ భారతలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా భారతలక్ష్మి ఇంతకుముందు హైదరాబాద్లోని లేబర్ కోర్టు ప్రెసిడింగ్ ఆఫీసర్గా సేవలందించారు. ఇటీవల జరిగిన న్యాయ వ్యవస్థ బదిలీలో భాగంగా నిజామాబాద్కు బదిలీపై వచ్చారు. భూభారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వన్ తెలిపారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా మంగళవారం రామారెడ్డి బిక్నూర్ రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం 14 ఏప్రిల్ 2025న ప్రారంభించడం జరిగిందని,
చట్టంపై ప్రజలకు రైతులకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులను తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12/10/2020 నుండి 10/11/2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లపై లేదా జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలో రైతులకు భూధార్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ మాట్లాడుతూ భూభారతి చట్టం గురించి వివరించారు. గత ధరణిలో 33 మాడ్యువల్స్ ఉండేదని, ఈ భూభారతి చట్టంలో కేవలం 6 మాడ్యువల్స్తో భూముల యాజమాన్యుల సమస్యలు తీర్చడానికి వీలు కలుగుతుందని తెలిపారు. భూముల విస్తీర్ణ మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ సదస్సులో ఆయా మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని దేవి రోడ్డులో గల దేవీమాత ఆలయంలో, వినాయక్ నగర్లో గల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని దేవి రోడ్డులో గల దేవీమాత ఆలయంలో మంగళవారం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక్ నగర్లో గల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఆలయ ప్రహారీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, రత్నాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో 59.25% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని డిఐఈఓ రవికుమార్ వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను గత మార్చి నెలలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలలో జిల్లాలోని 2వ సంవత్సరం విద్యార్థులు 59.25% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థులు 53.33% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలికల ఉత్తీర్ణత శాతం పై చేయిగా నిలిచింది. మొత్తం బాలికలు 2వ సంవత్సరంలో 70% మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 45% ఉత్తీర్ణత సాధించారు. అలాగే మొదటి సంవత్సరంలో బాలికలు 64% సాధించగా బాలురు 41% ఉత్తీర్ణత సాధించారు. నిజామాబాద్ జిల్లాలో 2వ సంవత్సరం జనరల్ కోర్సులలో మొత్తం విద్యార్థులు 13,945 మంది హాజరు కాగా వీరిలో 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,657 మంది హాజరు కాగా 5,309 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలురు 6,288 మంది పరీక్షలకు హాజరు కాగా 2,808 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 2వ సంవత్సరం వొకేషనల్లో మొత్తం 2,042 మంది విద్యార్థులకు హాజరు కాగా 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 814 మంది పరీక్షలకు హాజరు కాగా 666 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,228 మంది పరీక్షలకు హాజరు కాగా 565 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల విద్యార్థులు మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలురు 6,987 మంది 82 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరు కాగా 1,223 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలికలు 1,111 మంది హాజరు కాగా వీరిలో 756 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,679 మంది పరీక్షలకు హాజరు కాగా 467 మంది ఉత్తీర్ణులయ్యారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో 174 బ్యాంక్ బెడ్స్ డ్యూయల్ మంచాలు వితరణ చేశారు. నేడు స్థానిక మాక్లూర్ నందుగల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో హాస్టల్ విద్యార్థుల కొరకై అక్షరాల 17 లక్షల విలువ గల 174 బంక్ బెడ్స్ డ్యూయల్ మంచాలు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అందజేసినట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు మరియు బాలకోటి రెడ్డిలు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ జిల్లా 3,150 గవర్నర్ శరత్ చౌదరి హాజరై మాట్లాడుతూ
ఒకానొక సందర్భంలో కస్తూర్బా గాంధీ పాఠశాలకు పర్యటనలో భాగంగా సందర్శించినప్పుడు అక్కడ బాలికలు అన్ని కాలాలలో కింద పడుకోవటం చూసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థులు అందరికీ డ్యూయల్ మంచాలు అందజేయాలని నిర్ణయించి బీజీఆర్ ఇంట్రా మైనింగ్ సంస్థ ప్రతినిధులు బాలకోటి రెడ్డికి సందేశం ఇవ్వడంచే వారు బీజీఆర్ సంస్థ తరఫున సిఎస్ఆర్ ఫండ్ కింద పైలట్ ప్రాజెక్టు ద్వారా ఈ డ్యూయల్ మంచాలు అందజేయాలని నిర్ణయించారని, దీనిలో భాగంగా ఈరోజు మాక్లూర్లో ఈ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, నిర్మల్ డిస్టిక్ ఏసీపీ ఉపేందర్ రెడ్డి, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ రాజేంద్ర కుమార్, ప్రత్యేక నిధుల అతిథులుగా అసిస్టెంట్ గవర్నర్ జ్ఞానప్రకాష్, జితేంద్ర మాలాని, సమగ్ర శిక్షణ అధికారి భాగ్యలక్ష్మి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రవంతి, ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీనివాసరావు, కోశాధికారి భరత్ పటేల్, శ్యామ్ సుందర్ అగర్వాల్, రాజేశ్వర్, ప్రసన్న కుమారి, హరిప్రసాద్, దర్శన్ సింగ్ సోకి, శ్రీకాంత్ జవహర్, గోవింద్ జవహర్, అంకిత్ అగర్వాల్, రామ్ మోహన్ రావు, గణేష్ గుప్తా, నర్సింగారావు తదితరులతో పాటు పాఠశాల సిబ్బంది, బాలికల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రోటరీ జిల్లా 3155 తెలంగాణ ఆంధ్ర తరఫున ఉందో మా జిల్లా గవర్నర్ శరత్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక 50 లక్షల రూపాయలతో ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని చదువుతున్న ఆడపిల్లలకి బంక్ బెడ్స్ ఇచ్చి పిల్లలకి మంచి సౌకర్యం కల్పిస్తే వాడు మంచిగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఫస్ట్ అనుకున్నప్పుడు దానికి మీ నిజామాబాద్ క్లబ్ వాళ్ళు కూడా ముందుకు రావడం వల్ల ఈరోజు ఏదంటే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం మాక్లూర్ దీంట్లో 174 బంక్ బెడ్స్ అంటే 348 మంది పిల్లలకి ఈరోజు మనం మంచాలు ఇచ్చాము. ఈరోజు మాక్లూరు కేజీబీపీ బాలికల విద్యాలయంలో బంక్ బెడ్స్ కార్యక్రమానికి నిజామాబాద్ రోటరీ క్లబ్ మరియు జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారి సహకారంతో మరియు బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా కంపెనీ వారితో సంయుక్తంగా నిర్వహించిన బంక్ బెడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా శరత్ చౌదరి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న బీజే మైనింగ్ బాలకోటి రెడ్డి గారికి ముఖ్యంగా మా యొక్క నిజామాబాద్ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమంలో విద్యకు సంబంధించి అందులో భాగంగానే ఈరోజు బంక్ బెడ్ కార్యక్రమానికి ఇక్కడ మాక్లూరు కేజీబీవీలో ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో 22వ వార్డుల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని 22వ వార్డులలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలో వాడవాడికి వెళ్లి కరపత్రాలు పంచి కార్యక్రమాన్ని కొనసాగించారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ, మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మనకు అహింస శాంతి సిద్ధాంతాలను అలవర్చిన మహాత్మా గాంధీని స్మరించుకుందాం, రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలు కాపాడుకుందాం. అందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో ఉద్యమ కార్యాచరణ ఏఐసిసి అగ్రనాయకత్వం రూపొందించింది. 30 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5,97,608 గ్రామాల్లో మరియు 7,933 పట్టణాల్లో నివసిస్తూ భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతదేశ నిర్మాణానికి కోటాను కోట్ల సంఖ్యలో దృఢ నిశ్చయంతో జీవితాలను కొనసాగిస్తున్న భారతీయులను ఏకం చేయడానికి పూనుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జిల్లాలో తొలిసారిగా ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కొనియాడారు. ఈ పాదయాత్రలో భాగంగా వార్డులలోని స్కూళ్లు, డ్రైనేజీ, కాలనీల సమస్యలు మరియు ఇతర సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని వార్డు సభ్యులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ వార్డు మెంబర్ నూనె నరేష్, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పండిత్ పవన్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మున్నుబాయ్, ఆర్మూర్ పట్టణ బీసీసీఎల్ చైర్మన్ దొండి రమణ, మాజీ కౌన్సిలర్లు శాల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నెల 24న బాన్సువాడలో ఎస్ఎన్ఆర్కే డిగ్రీ కళాశాలలో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు, అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 1998వ సంవత్సరంలో స్థాపించబడిన SRNK డిగ్రీ కళాశాల 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడానికి బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభివృద్ధికి తోడ్పాటుని విశిష్టతను అతిథులను పూర్వ విద్యార్థులను ఈ వేడుకలకు ఆహ్వానం పలకడంతో పాటు ముఖ్య అతిథులను అధికారులను కళాశాలలో చదివిన ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను 24గా జరిగే రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందుబాటులోకి విద్య తీసుకురావాలి, అందుబాటులోకి వైద్యం తీసుకురావాలి. ఈ రెండు చాలా అవసరం. ఈ రెండు కూడా ఉచితంగా అందిస్తే సగం సమస్య పరిష్కారం. 42 మంది టీచింగ్ స్టాఫ్ తో, 19 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ తో, 3 కంప్యూటర్ ల్యాబొరేటరీస్ తో, 12 సైన్స్ ల్యాబొరేటరీస్ తో, 52 క్లాస్ రూమ్లతో, అన్ని అందులతో ఈ కళాశాల ప్రారంభించారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి 25 సంవత్సరాలు జరుపుకునేటువంటి సిల్వర్ జూబ్లీ, నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ఇవన్నీ గతంలో భవిష్యత్తులో జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. 24వ తారీఖు ఇది మీకోసం ఏర్పడే సభ. ఇది మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా మీ అందరితో ఆనందం పంచుకోవడానికి కోసం. ఈ ఆనందం ప్రతి సంవత్సరం పంచుకోవాలి. 25 ఏళ్ళ కోసారి పంచుకుంటాం. సిరికొండ కామధేను కళాశాలలో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సిరికొండ మండల కేంద్రంలోని కామధేను కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ అక్షయ 1000,974, సవీనా 967, టి విజయ 930, కె జోష్న 928, పి అశ్విత 908, బైపీసీలో 1000కి గాను 890, ప్రథమ సంవత్సరంలో వి అశ్విత 360, 470కి గాను 360 ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నర్సయ్య శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. కళాశాల విద్యార్థులు అందరూ 61% ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ గతంలో లాగానే కామధేను కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులను సాధించి మంచి ఫలితాలను సాధించడం జరిగిందని అన్నారు. జిల్లాలో మారుమూల మండలంలో కామధేను కళాశాల ఉత్తమ బోధన చేసి విద్యార్థులను పోటీ ప్రపంచంలో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంగా కామధేను కళాశాల కృషి చేస్తుందని అన్నారు. ఉత్తమమైన మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని అభినందనలు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఉత్తమ మార్కులను సాధించిన అక్షయ మాట్లాడుతూ ఉత్తమ మార్గాలను సాధించడానికి బోధన మరియు ప్రోత్సాహాన్ని అందించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని, భవిష్యత్తులో ఉపాధ్యాయులను స్ఫూర్తిగా తీసుకొని టీడీసీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి సమాజానికి సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులు నరేందర్, ప్రశాంత్, మధు పాల్గొన్నారు. మాదిరిగానే కామధేను కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరిగింది. ఎంపీసీ విభాగంలో 974 అవుట్ ఆఫ్ 1000, అదేవిధంగా సవీనా 967 అవుట్ ఆఫ్ 1000కు సాధించారు. ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజానికి మరో ప్రపంచాన్ని చూయించిన మహా వ్యక్తి లెనిన్ అని సిపిఎం నాయకులు వ్యాఖ్యానించారు. లెనిన్ 155వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏకధ్రువ విధానం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ సమాజ మార్పుకు కారణమని, పెట్టుబడిదారులు విర్రవీగుతున్న కాలంలో పేదరికం పోవడానికి సోషలిస్టు వ్యవస్థ ద్వారా మార్పు తథ్యమని, సమాజానికి సిద్ధాంతం ద్వారా కార్ల్ మార్క్స్ పెట్టుబడి అనే గ్రంథం ద్వారా తెలియజేసినప్పటికీ దాని ఆచరణలో సోవియట్ రష్యాలో జార్జ్ చక్రవర్తికి ఓడించి సోషలిస్టు వ్యవస్థ నిర్మించి వ్యవస్థలో ఉన్న తారతమ్యాలు పోవడానికి పెట్టుబడిదారుల విధానం కాక సోషలిజం మార్గమని రుజువు చేసిన మహానుభావుడు లెనిన్ అని
ప్రజలందరికీ రుచి చూపించడం జరిగిందని, నాటి నుండి రష్యా అనే సంవత్సరాల పాటు ప్రజలకు ఫలాలు అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నాయకులు అనిత, మాధవి, దినేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సోషలిస్ట్ వ్యవస్థ ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి కార్ల్ మార్క్స్ రాసినటువంటి ఏదైతే పెట్టుబడిదారీ గ్రంథాన్ని ఆధారంగా ప్రాక్టికల్గా రష్యాలో చూయించినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయ విధానాన్ని, ప్రధానంగా సోషలిస్ట్ వ్యవస్థని నిర్మించి ప్రజలకు సోషలిస్ట్ వ్యవస్థ యొక్క రుచిని చూయించినటువంటి వ్యక్తి లెనిన్. కామ్రేడ్ లెనిన్ కు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు విప్లవ జోహార్లు అర్పించారు. మార్క్సిస్టు మహా ఉపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 156వ జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లీలో కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ, మార్క్సిజం ఫలితాలను ప్రపంచానికి నిర్మాతగా, మార్క్సిజాన్ని దేశ పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని విజయవంతం చేసిన మహా ఉపాధ్యాయుడిగా కామ్రేడ్ లెనిన్ చరిత్రలో గుర్తుండిపోతాడన్నారు. ప్రస్తుతం సంక్షోభ సమయాల్లో ప్రపంచానికి మార్క్సిజం, కామ్రేడ్ లెనిన్ లాంటి ప్రజా నాయకుల అవసరం ఉందన్నారు. దేశంలో కార్పొరేటీకరణ, కాషాయీకరణ కలిసి దేశ సంపదను దోచుకుంటున్నారన్నారు. కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో పాలక వర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, నిజామాబాద్ డివిజనల్ కార్యదర్శి ఎం వెంకన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు రాజేశ్వర్, కిషన్, మురళి, ఉపాధ్యాయులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎం సాయిబాబా, నాయకులు జలేందర్, గంగాధర్, రమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 1870లో జన్మించాడు. ఇప్పటికీ 155 సంవత్సరాలు అవుతుంది. ఆయన మార్క్స్ ఏదైతే పెట్టుబడిని కనుగొన్నాడో, గ్రంథాన్ని రాశాడో, అక్షరాల నిజం చేస్తూ రష్యాలో కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని సాధించాడు. ప్రపంచ కార్మిక వర్గానికి, ప్రపంచానికి ఆది నాయకుడిగా వృద్ధి చెందినటువంటి నాయకుడు. పోరాటాల ద్వారా మాత్రమే, వర్గ పోరాటాల ద్వారా ఎడపల్లి మండల కేంద్రంలోని రేణుకామాత ఆలయంలో కుంకుమార్చన పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని రేణుకామాత ఆలయంలో మంగళవారం కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం పుణ్యస్థితి కారణంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో వేద పండితుల సమక్షంలో చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాజా మాజీ జడ్పీ ఉపాధ్యక్షులు రజితా యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దలు నటరాజ్ గౌడ్, రమణగౌడ్, పిల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఈరోజు అనగా మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న నయాబాద్ ఎల్లమ్మ ఆలయంలో మహిళల చేత ఆదిశంకరాచార్య సంకీర్తన సాముల చేత కుంకుమార్చన చేయడం జరుగుతుంది. లలిత సహస్రనామ కుంకుమార్చనకు గల్లీలో ఉన్న, గ్రామంలో ఉన్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కుంకుమార్చన విజయవంతం చేయడం జరిగింది. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే. లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో దళిత సంఘం వద్ద అంబేద్కర్, మందకృష్ణ మాదిగ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పిప్రి గ్రామంలో దళిత సంఘం వద్ద కుల సభ్యులు పాల్గొని కుల వర్గీకరణ బిల్ పాస్ అవడంతో కుల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్ బాలేరావు మాట్లాడుతూ, గత 35 సంవత్సరాల నుండి రాజకీయ ఒత్తిళ్లతో రిజర్వేషన్ కోల్పోయాం, ఎంతో నష్టపోయామని, వర్గీకరణ ద్వారా మన మాదిగలకు 9% రిజర్వేషన్ లభిస్తుందని, కుల వర్గీకరణ చెందకపోతే 9% కోల్పోయే వాళ్ళమని, మన మాదిగలకు ఎంతో లాభం చేకూరుతుందని, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, కుల వర్గీకరణ పోరాటంలో మొదటి స్థానం మందకృష్ణ మాదిగకు చెందుతుందని, ఆయనకు మనం రుణపడి ఉన్నామని అశోక్ బాలేరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కుల సభ్యులు జీవరత్న, రమేష్, రాకేష్, గంగన్న, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మనకు మందకృష్ణ మాదిగ వల్ల ఈ మన వాట మనకు రావడం జరిగింది. కాబట్టి తనకు మన వంతు, మన ఒక కృషి, మన వంతు ఏదో ఏమన్నా కానీ పువ్వు అనుకో ఏమని అనుకుని మనం ఈరోజు ఇసుంటి మేధావుడు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇప్పుడు 2 అయినా కానీ యావత్ ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పెద్ద ఈ ఘనకార్యం అంటే నాటే జోక్ అసుంటి చేసింది. కాబట్టి ఇలా రోజు మనం
ఈయనకు ఒక పాలాభిషేకం చేయడం జరిగింది. సో మనం అనుకుంటాం ఇది ఏంటిది, అసలు ఎందుకు దేనివల్ల చేయడం జరిగింది అంటే మన మాదిగోల వాటా 14% రిజర్వేషన్లో 9% రిజర్వేషన్ మనకు తెచ్చి చేయడం జరిగింది. 5% మాలవాళ్ళకు. మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భావం నిజామాబాద్ జిల్లా నాగారంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గంగాధర్ మాట్లాడుతూ దోపిడీ నూతన సమాజాన్ని ఆకాంక్షించిన వాడు లెనిన్ అని పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకత్వంలో దేశంలో నక్సల్ భరి శ్రీకాకుళం నాయకత్వంలో దేశంలో నక్సలర్బీ శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. ఆదివాసులకు దళితులకు లక్షల ఎకరాల భూములను పంచడం జరిగిందన్నారు. భూస్వామ్య దళారీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కగర్ ఆపరేషన్ పేరుతో అమాయకమైన గిరిజనులను నక్సలైట్లు చంపుతున్న కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ నిలిపివేయాలని అన్నారు. శాంతి చర్యలు జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, రవి, రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లెనిన్ 150వ జయంతి పురస్కరించుకొని అట్లాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భవించిన దినం రోజు కాబట్టి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి ఇవాళ భూమి. ఓ యువకుడు తన స్వయం శక్తితో ఎదుగుతున్న ఎదుగులను చూడలేక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారును ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మేకల రాజు అనే యువకుడు తన కుటుంబ పోషణ కోసం అప్పు చేసి టెంట్ హౌస్ నిర్వహించుకున్నాడు. బతుకుని వెళ్లదీస్తున్నాడు. ఆయన ఆర్థికంగా ఎదురుగా చూడలేక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి తన టెంట్ హౌస్ ముందు ఉన్న కారును, మున్నూరు కాపు సంఘం భవనంలో ఉన్న ఆటోను పూర్తిగా అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా వాహనాలు పనికి రాకుండా ఇంజన్ను ధ్వంసం చేశారు. ఇది కొందరు తనపై గిట్టని వారు చేసిన పనేనని బాధితుడు రాజు కంటతడి పెట్టారు. దీనివల్ల తనకు ఒక్కొక్క వాహనం 2 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందన్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ టెంట్ హౌస్ ముందు ఉన్న సీసీ కెమెరా కేబుల్ను కట్ చేసి ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ముఖ్యంగా మండల కేంద్రమైన బీర్కూర్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులు ఈజీగా తప్పించుకుంటున్నారు. అంతేకాకుండా మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణం జరగడంతో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వ్యాపార నిమిత్తం బీర్కూర్ వైపు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీనివల్ల బీర్కూర్ ప్రాంతం జనం సందడితో కనిపిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న బీర్కూర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సిబ్బందిని ఎక్కువగా నియమించి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న సీసీ కెమెరాలతో పాటు కీలక ప్రాంతంలో మరుగున పడ్డ సీసీ కెమెరాలను బాగు చేస్తే ఎంతో కొంత నేరాలు అరికట్టవచ్చునని మండల ప్రజలు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు విజ్ఞప్తి చేస్తున్నారు. నవీపేట్ మండలం ధర్మారం గ్రామంలో చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన నవీపేట్ పోలీసులు 2 యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ నెల 18వ తేదీన నవీపేట్ మండలం ధర్మారం గ్రామ శివారులో ఒక మహిళ తన యొక్క వడ్లు ఆరబోసి అక్కడ చెట్టు కింద కూర్చొని ఉండగా 2 యువకులు ఆమె మెడలోని మంగళసూత్రాన్ని బలవంతంగా తెంపి దొంగిలించారు. అట్టి కేసులో నిందితులైన 2 యువకులు సాయి కుమార్ మరియు పవన్ కళ్యాణ్ వీరిద్దరూ ఏఆర్పీ క్యాంపు ఎడపల్లికి చెందిన వారు. వీరిని మంగళవారం ఉదయం అరెస్టు చేసి వారి వద్ద నుండి నేరం చేయడానికి ఉపయోగించిన బైక్ మరియు 2 బంగారు పుస్తెలు, 4 బంగారు గుండ్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో బంగారం విలువ ఎక్కువగా ఉండటం వల్ల రానున్న కాలంలో చైన్ స్నాచింగ్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కావున మహిళలు, ముఖ్యంగా ఒంటరిగా తిరిగే మహిళలు, యువతులు బంగారు ఆభరణాలు వేసుకుని వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఆభరణాలు బయట కనపడకుండా చున్ని గాని, కొంగు గాని కప్పుకొని ఉంటే నేరాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. నవీపేట్ మండలంలోని ధర్మారం గ్రామ శివారులో ఈ నెల 18వ తారీఖున అక్కడ వడ్లు ఆరబోసుకొని ఒక మహిళ చెట్టు కింద కూర్చొని ఉండగా 2 వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమె మెడలో ఉన్న చైను మరియు పుస్తల తాడిని దొంగిలించడం జరిగింది. అట్టి కేసులో ఈరోజు మన ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ సాయి మరియు పవన్ అనే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి బంగారు పుస్తలు మరియు గుళ్ళు రికవరీ చేసి ఇద్దరిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి అఫెన్సులు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది. కావున మహిళలు, తర్వాత యువతులు సింగిల్గా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో కామ్రేడ్ లెనిన్ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వర్గ స్థాపన కోసం కృషి చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ 50వ ఆవిర్భావ దినోత్సవం మార్కిస్టు మహా ఉపాధ్యాయుడు 155వ లెనిన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ ముందు అరుణ పతాక జెండా సుత్తి కొడవలి ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి భక్తి ఈ దేశ విముక్తి కోసం దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం 1969లో సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పడిందని, దేశంలో దోపిడీ పీడన అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా న్యూ డెమోక్రసీ పనిచేస్తుందని, దేశంలో పాలకులు ఎన్నికల్లో మధ్య డబ్బులు పంచి అధికారంలోకి వచ్చి దేశంలో ఉన్న వనరులను పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం 16 గంటల పని విధానాలను తీసుకొచ్చి కార్మికుల శ్రమ దోపిడీకి చేస్తుందని అన్నారు. కామ్రేడ్ లెనిన్ రష్యాలో కార్మికులందరినీ ఏకం చేసి రష్యాలో కార్మిక రాజ్యం తీసుకొచ్చాడని, అదే స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక రాజ్య స్థాపన కోసం న్యూ డెమోక్రసీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాయిరెడ్డి, గంగాధర్, మల్లికార్జున్, నత్యనాల్, శివకుమార్, రమేష్, సత్యం, జన్నారపు రాజేష్, ఆకుల అరుణ్, సాయినాథ్, రాజు, దాసు, భారతి, సాయినాథ్, లక్ష్మీ, రాధా, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. దానిలో విఫలమైతుండ్రు అని చెప్పేసి దీనికి తోడుబాట తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేసి ఆనాడు నక్సల్ బరీ మూవ్మెంట్ కానీ శ్రీకాకుళ పోరాటం కానీ ఇవన్నిటితో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆవిర్భవించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా ₹1,00,000 మార్క్ దాటి ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 1,02,000కు చేరిక. శుభకార్యాలున్న కొనుగోలుదారులు ఆందోళన. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. మొదటి సంవత్సరంలో 65.9, ద్వితీయ సంవత్సరంలో 65.65% ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజామాబాద్ జిల్లాలో 59.25% మంది ఉత్తీర్ణత. బీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్డు మీద ఈగలు లెక్క పెడుతున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. మత్తు పదార్థాల సరఫరాలపై ఉక్కుపాదం మోపాలి. బోధన్ పట్టణంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి. నగరంలోని గౌతమ్ నగర్ మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇందల్వాయి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసి వారితో ఆనందం పంచుకున్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఏకో టూరిజం. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట్ మండలంలోని ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్షించిన ఫారెస్ట్ చీఫ్ చంద్రశేఖర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జీవీఎన్ భారతలక్ష్మి బాధ్యతలు స్వీకరణ. నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఘనంగా స్వాగతం పలికిన న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు. రామారెడ్డి, బిక్కనూరు రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.